ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, మన గృహంలో వ్యతిరేక శక్తులన్నీ కూడా తొలగిపోయి ఆశ్చర్యకరమైనటువంటి సత్ఫలితాలు కలగాలి అనంటే ఒక్క 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్ద కష్టతరమైందేమీ కాదు, ఖర్చుతో కూడుకున్నది కాదు, చాలా చాలా సింపుల్ గా మనం ఆచరించవచ్చు. అది సహజంగా ఇల్లు జిమ్మిన తర్వాత మాపింగ్ అనేది మన ఇంట్లో చేస్తుంటారు. వాడుగా వాడు ఓన్గా అన్నా చేస్తారు, లేదా మేడైనా చేస్తుంది. సరే, టాపిక్ ఆ నీళ్ళల్లో తొడటానికి తీసుకొచ్చినటువంటి ఆ నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయండి. అది ఒకటి. దానితోటి చక్కగా మొత్తం కూడా మాపు చేయటము అనేది ఉంటుంది. అలాగే మరొక అంశం అనంటే, మనం సహజంగా నిత్య దీపారాధన అనేది చేస్తాం. దీపారాధన అనేది చక్కగా అది వేసి వెలిగించిన తర్వాత వెలుగుతున్నప్పుడు అందులో ఒక లవంగం వేయండి. దీపారాధన ఆ కుందిలో లవంగం ఒక్కటి వేయండి. దీనివల్ల నెగటివ్ దూరం అవుతుంది. వ్యతిరేక శక్తులన్నీ కూడా పోతే నాన్న ఇంట్లో అన్నీ కూడా మంచి ఫలితాలు, చక్కని ఫలితాలు అనేది చూడగలుగుతారు, పొందగలుగుతారు. పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా చూడగలుగుతారు. అలాగే మరొకటి ఏంటంటే, హారతి అనేది కూడా ఇస్తూ ఉంటాము. ఆ హారతి వెలిగించినప్పుడు కూడా హారతిలో కూడా ఒక్క లవంగం అయినా సరే అందులో వేయండి. ఆ హారతి వెలుగుతున్నప్పుడు ఒక్క లవంగాన్ని అందులో వేయండి. వేసి మన పూజా మందిరంలో మొత్తం కూడా చక్కగా చూపిస్తాము. చూపించిన తర్వాత మన రూమ్స్ లో కూడా కొద్దిమంది చూపిస్తుంటారు. చాలా మంచిది, అలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని ఆ రూమ్స్ లో చూపించడం కావచ్చు. దీనివలన నెగటివ్ అనేది దూరమైపోతుంది. ఆశ్చర్యకరమైన సత్ఫలితాలు పొందుతారు అనంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది గృహం మొత్తం కూడా. సో ఎప్పుడైతే మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుందో అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కూడా బాగుంటుంది. అలాగే అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. గృహానికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ నాన్న, ఇది పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు. వెరీ సింపుల్, డైలీ చేసుకోవచ్చు ఇది. కాకపోతే ఒక 11 రోజుల పాటు వరుసగా చేయండి. ఇక ఆ తర్వాత చక్కగా ఎప్పుడు కూడా అలవాటైపోతుంటుంది. ఆ విధంగా చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఏమైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలమ్మా, చాలా సమస్యల్లో ఉన్నాము అని అనుకుంటే ప్రతి సమస్యకి చక్కని పరిష్కార మార్గం అనేది ఉంటుంది నాన్న. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు, స్వగృహం ఏర్పాటు చేసుకోవడం విషయంగా కావచ్చు. అది 1, 2, 3 అని కాదు, ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది నేను రాసిస్తాను. మీకుగా మీరే ఆచరించవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడూ నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను.